20 ఏళ్ళు. సో 2006 నుంచి కష్టపడుతున్న ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు సినిమాలకు హీరో చేస్తున్నారు. గతంలో ఇంకేమైనా పెద్ద హీరోలతో చేసినవి ఏమైనా ఉన్నాయా? 70 సినిమాలు అన్నారు కదా. చిరంజీవి గారితో చేశానండి. ఏ సినిమా? ఆచార్య. యమదొంగ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో చేశాను. లక్ష్మీ వెంకటేష్ గారి కాంబినేషన్, రాజీవ్ కనకాల గారు. నాకేందంటే పెద్ద పెద్ద హీరోలతో చేశారు, సైడ్ క్యారెక్టర్ అని చేశారు, మరి ఎందుకు పెద్ద క్యారెక్టర్ ఇంకా పర్లేదు సినిమాల్లో? అదే చెప్తుంది, పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నాను, కాకపోతే అవి చిన్న సినిమాలు అవుతున్నాయి. ఓకే, అవి చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి కష్టం, తర్వాత రిలీజ్ అయినా ఎంతవరకు రీచ్ అవుతుందో అది కష్టం. పెద్ద సినిమాలో పెద్ద క్యారెక్టర్ పడాలి, అది హిట్ అవ్వాలి, అప్పుడే మనకు బ్రేక్ వస్తుంది. అప్పుడు దాకా మన సావు మనం సావాల్సిందే. సో ఇండస్ట్రీని ఏలేదు ఎక్కువ కమ్మోళ్ళు అంటారు. సో మీరు కూడా అదే కదా, ఛాన్స్లు ఇవ్వలేదు ఎవరు మీకు ఆ టైప్? అట్లా ఏం ఉండదండి. అట్లే ఉండదు. నిజానికి ఏంటంటే అంటే నేను అన్నట్టు కాదు, అంటా ఉంటారు అంతే. మనం ఎంట మాటికి, ఎందుకంటే మేము వినేవాళ్ళం, మీరు చూసేవాళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అంటుంటారు కానీ అది అంత కరెక్ట్ కాదు. మీరు ఎక్కడ యూజ్ చేయలేదా పేరు? అందరు ఉంటారు అంటే యూజ్ చేయలేదు అని అంటే చేయలేదు, చేసినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎవరు అంత పట్టించుకొని అబ్బో వీడికి అమ్మవాడు కాబట్టి వీడికి ఇవ్వాలి, క్యాష్ ఫీలింగ్స్ ఏముండవు అని ఎవరు తీసుకునే వాళ్ళు ఉంటారు. కావాలంటే ఏంటంటే అది చూపించి మనల్ని పక్కన పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ అది దానివల్ల మనల్ని నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉండరు. ఎందుకంటే ఆ మధ్య నాకు ఎదురైనాయి కొన్ని అనుభవాలు. ఎట్లా అంటే కిషోర్ దాస్ అన్న ఏమన్నారంటే, ఇండస్ట్రీలో మొత్తం మీ వాళ్ళే ఉన్నారు, నువ్వు వెనక చౌదరి అని తగిలిచ్చు, అసలు అందరూ పిలిచి ఇస్తారు నీకు అని చెప్పేసి అన్నారు. సరే అని తగిలిచ్చా కొన్నాళ్ళు. తగిలిస్తే ఏమైందంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ అనేవాళ్ళు, అంటే కొంతమంది ఆడిషన్ ఇచ్చేవాడిని. చాలా బాగా చేసావే, ఏం పేరు నీ పేరు? వినోద్ చౌదరి. సరే ఓకే చెప్తాం. ఆడ పైన డైరెక్టరు చౌదరి ఉండేవాడు, ప్రొడ్యూసర్ కూడా చౌదరి అనే ఉండేవాడు, కానీ కింద ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఓకే, అంటే అందరూ అలా ఉంటారని కాదు, ఎక్కడో ఒకరు అరా ఏం చేసేవాళ్ళు అంటే తీసి పక్కన పడేసేవాళ్ళు, కావాలని వీడికి ఎందుకు మనం ఇవ్వాలి, అట్లా కొన్ని జరిగినాయి. అరే ఇదేదో తేడాగా ఉంది అని చెప్పేసి తోక కట్ చేసుకుని సైలెంట్ గా మన పని మనం చేసుకుంటూ పోతాం. ఏం లేదా అంటే చౌదరీస్లో కూడా ఎలా ఉంటారంటేనండి, ఓకే టాలెంట్ ఉంటే ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, ఎవరైనా పర్వాలేదు మనం ప్రోత్సహిద్దాం అనే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారంటే, అమ్మో వీడు చౌదరి అని ఫీలింగ్తో నేను ఇచ్చాను అనుకుంటారేమో అని కూడా ఇవ్వని వాళ్ళు ఉంటారు చౌదరీస్లో కూడా. మళ్ళీ టూ టైప్స్ ఉంటారు ఇక. టూ టైప్స్. ఒకసారి నాకు భలే చేదు అనుభవం ఎదురైంది. ఒకసారి ఒక దీంట్లో హీరో కావాలి అని చెప్పేసి అంటే ఎవరో చెప్తే వెళ్ళి కలిసాను. వెళ్ళి కలిస్తే ఓ బాగున్నావు, భలే ఉన్నావు, వెరీ గుడ్, అది ఇది అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఆయన ఏదో సెల్ఫ్ డబ్బా ఆయన కొట్టుకుంటూ ఎంతకి మీదే ఊరు, ఓ ఆ ఊరా, ఆ ఊర్లో అందరూ వాళ్ళేగా అన్నాడు. అవును సార్ అన్న. సర్లే కలుద్దాం మళ్ళీ, నువ్వు హైట్ అయిపోతావు, హీరోయిన్ పొట్టిగా ఉంది, నువ్వు బాగా హైట్ అయిపోతావు, నెక్స్ట్ వేరే ఏమైనా ఉంటే చెప్తారులే చిన్న క్యారెక్టర్. క్యాస్ట్ వల్ల కలిసి వచ్చే ఉన్నాయి, నష్టపోయి కూడా ఉన్నాయి. కలిసి వచ్చే వాటికంటే నష్టపోయే ఎక్కువ ఉన్నాయండి. అలా ఎన్ని నష్టపోయారు మీరు? అలా జరుగుతానే ఉండేవి కొన్ని. అంటే ఇప్పుడు నేనైతే అవన్నీ చూడనండి, ఫస్ట్ టాలెంట్ చూడాలి ఎప్పుడు కూడా. అంతే కదా, టాలెంట్ చూసి వాళ్ళు ఎవరైతే మనకేంది టాలెంట్ చూసి టాలెంట్ ఉన్నవాడిని ప్రోత్సహించాలి అంటాను నేను. కానీ కొంతమంది ఏంటంటే టాలెంట్ ఉన్నా కానీ వీడు మనవాడు కాదు కాబట్టి పక్కన పెడదాం అన్న ఫీలింగ్ లో పోతున్నారు. మీరు అన్నట్టు ఏదో అమ్మవాళ్ళు చాలా బోలెడు ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో అని చెప్పి మీరు అంటున్నారు కదా, ఆ ఉన్న వాళ్ళంతా పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు ఎవరు లేరు. ఆ పెద్ద వాళ్ళకి మనం అసలు కలవం, మనల్ని పట్టించుకోరు. అలాంటప్పుడు ఎందుకు అది ఉన్నా గానీ ఉపయోగం లేదు. ఎవడు దేకడండి, నీలో విషయం ఉండాలి. కాకపోతే నువ్వు వెళ్ళి వాళ్ళని 1కి 10 సార్లు కలవాలి, విసిగించాలి, కలవాలి, అవసరమైతే ఏదైనా చేయటానికి రెడీగా ఉండాలి. మనం అది లేదు, అదే మైనస్ నాకు ఆ సబ్జెక్ట్ లో, నాకు మైనస్ మార్కులే. ఓకే రైట్. ఎప్పుడైనా అనిపించిందా మీకు మనకి ఎందుకు ఇదంతా, బిజినెస్ ఏదో పెట్టుకున్నారు, సక్సెస్ అయిన ఇవన్నీ ఇండస్ట్రీ మనకు అనవసరం, ఇబ్బంది ఎందుకు? ఎప్పుడైనా ఇండస్ట్రీని వదిలేసి బిజినెస్ కరెక్ట్ అనిపించింది ఎప్పుడైనా లైఫ్ లో?
అసలు నాకు ఆ ఉద్దేశమే లేదండి, లేదు ఉద్దేశం అనిపించలేదు. లేదు. ఆ రాదు కూడా, రాదు. రాదు కూడా. ఎందుకంటే ఇదే కదా అనుకున్నాను. ఇంకా నేను నేను ఇష్టమైన ఫీల్డ్ లో నేనున్నా. అది కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, లాభం రావచ్చు, లాభం రాకపోవచ్చు, పేరు రావచ్చు, పేరు రాకపోవచ్చు. ఓకే. ఇంకా అందుట్లో నేను ఇంకా చాలా అదృష్టవంతుని అనుకోవచ్చు. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు లేరు. ప్లస్ అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక 5-6 సినిమాల్లో హీరోగా చేశానంటే ఇంకా అంతకు మించిన అదృష్టం ఏముంది చెప్పండి. అవును, కరెక్ట్. అవి ఎంత సినిమాలు Super. ఏంటి, ఎంతవరకు రిలీజ్ అయినాయి పక్కన పెడితే చేశానుగా, హీరో అనిపించుకున్నాం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. వీడికి ఇస్తే డెడికేటెడ్ గా చేస్తాడు, టాలెంట్ ఉన్నాడు అనేది పేరు సంపాదించుకున్నాం. ఓకే. అంతకంటే కావాల్సింది ఏముంది. ఓకే. ఆ, ఎవరిగోలా వారిదైనా ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని నేను TV9 లో. ఎవరిగోలా వారిది అనే ప్రోగ్రామ్ అంటే ఏంటంటే కిషోర్ దాస్ గారు దానికి యాంకర్, అంజద్ బాబు గారు డైరెక్టర్. నేను దాంట్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేసేవాడిని. ఓకే. అంటే మాస్క్ పెట్టుకొని, మాస్క్ పెట్టుకుంటే నా ఫేస్ కనపడదు, హిడెన్ యాక్టర్. మీరు గోస్ట్ రైటర్ని విని ఉంటారు కదా, అవును. గోస్ట్ యాక్టర్ నేను. గోస్ట్ యాక్టర్ అంటే విచిత్రం కదా, మీకు అంతే అంతే కదా, ఫస్ట్ టైం విని ఉంటారు. అంతే. గోస్ట్ యాక్టర్ అంటే నేనెవరో తెలియదు, కానీ నేను క్యారెక్టర్ చేసేవాడిని. ఓకే. అలా ఒక 5.5 years అట్లా చేశానండి. చాలా ఎపిసోడ్స్ చేశాను. ఓకే. అలా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. కానీ అవి చేసేటప్పుడు నాకు ఇన్స్టిట్యూట్స్ ఉండేవి, మొబైల్ రిపేరింగ్ చెప్పారు. ఇవన్నీ ఉండేవి కదా. నాకు మంత్లీ ఒక 3 lakhs ఎక్స్పెండిచర్ ఉండేది. రెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కి శాలరీస్ కానీ ఇవన్నీ కలిపితే ఒక 3 లక్షల దాకా నాకు ఎక్స్పెండిచర్ ఉండేది. కానీ నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి 600కి 700కి రెమ్యునరేషన్ తీసుకుని అక్కడ చేసేవాడిని. అంటే రోజుకు 10,000 ఇక్కడ ఖర్చు అవుతా ఉండేది. అక్కడికి వెళ్ళి 600-700 డబ్బులకి అక్కడ చేసేవాడిని. ఫ్యాషన్. ఆ 500-600 కూడా మళ్ళీ సాయంత్రానికి ఏదో పునుగులు బజ్జీలను అదేనో ఇదేనో ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టుకొని వచ్చేవాళ్ళం. కానీ అందరూ ఆశ్చర్యపోయాడు, ఇంత పిచ్చి ఏంటరా బాబు నీకు అని చెప్పేసి. అట్లా అవన్నీ